హలో అండి, వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మా అత్తగారి చేతి పప్పుచారు చూద్దామండి. ఎంతైనా పాత రోజుల్లో వాళ్ళు చేసిన పప్పుచారు ఆ రుచే వేరండి, ఆ టేస్టే వేరు. ఎంత బాగుండేదంటే మా అత్తగారు చేసిన పప్పుచారు మా ఇంటిలో పాది ఆ రోజు ఎంతో ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా తినేవాడు. సరే, అది ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక గిన్నెలో మనకి కావాల్సిన క్వాంటిటీ కందిపప్పు తీసుకుందామండి. నేనైతే 3 గుప్పెళ్ళ కందిపప్పు తీసుకున్నాను. దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నామండి. పప్పు ఎప్పుడైతే కందిపప్పు నానతాయో అప్పుడు పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది, చాలా బాగా ఒదుగుతుంది కూడా. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో మీడియం సైజ్ టమాటా ఒకటి, చిన్న టమాటా ఒకటి, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక అంగుళం చింతపండు తీసుకుందామండి. ఆ చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకుందాం. చింతపండు మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈలోగా మన నానబెట్టిన కందిపప్పు చక్కగా నానిపోయి ఉంటాయండి. ఈ నానిన కందిపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసి చక్కగా కుక్కర్లో అయితే కుక్కర్లో, లేదా మీకు గిన్నెలో వండుకోవాలి అనిపిస్తే గిన్నెలో దేనిలో అయినా వేసుకోవచ్చు. నేనైతే కుక్కర్ యూజ్ చేస్తున్నానండి. కుక్కర్లో కందిపప్పు, తర్వాత నేను తరిగి పెట్టుకున్న టొమాటోలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ అన్నీ కుక్కర్లో వేసేసానండి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. మనకి 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు చాలా బాగా కుక్ అయి ఉంటుంది. ఎందుకంటే పప్పు మనం ఆల్రెడీ నానబెట్టి ఉన్నాం కనుక పప్పు చాలా ఫాస్ట్గా చాలా బాగా కుక్ అయి ఉంటుంది, చాలా బాగా ఒదుగుతుంది కూడా. పప్పు బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ పప్పుని చక్కగా మెదిపేసుకుందాం. ఇప్పుడు ఈ మెదిపిన పప్పులో తగినన్ని వాటర్ పోసుకుందామండి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసానండి. పోసి కలిపాను, సరిపోయింది. ఈ పప్పు క్వాంటిటీకి నేను పోసిన వాటరు కన్సిస్టెన్సీ సరిపోయింది. నెక్స్ట్ మనము తాలింపుకి రెడీ చేసుకుందామండి. నేను తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఆయిల్ రెడీ చేసుకున్నానండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్లో 2 స్కూప్స్ ఆఫ్ ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేశాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు చారు ఏదైతే ఉందో దాన్ని తాలింపులో పోసానండి. తాలింపులో వేసి దానికి తగినంత ఉప్పు, కొందరు ఉప్పు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారండి. ఎవరి ఇష్టానికి తగినంతగా వారు వేసుకుని కలిపి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచాలండి. అంతే, మన పప్పుచారు రెడీ. ఇప్పుడు నేను వేడిగా అన్నం పెట్టుకుని మా అత్తగారి చేత్తో చేస్తే ఎలా ఉంటుందో అలాంటి పప్పుచారు వేసుకుని ఒక పప్పడం వేసుకుని తింటే ఎలా ఉంటుంది అనేది నేను తిని మీకు చెప్తాను. మీరు ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. అయితే చాలా వేడిగా ఉందండి. చారు కూడా తిన్నానంటే ఎంత అంటే చాలా చాలా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. సో మీరు ట్రై చేయండి.